కర్రీ పేరు విని నన్ను తిట్టుకోకండి. ఫస్ట్‌లో నేను కూడా అలాగే అనుకున్నాను. చీమ చింతకాయలు దొరికితే మీరు కూడా ఖచ్చితంగా ఈ కర్రీ తిని చూడండి. ఒకసారి తిన్నాక ఇప్పటి వరకు ఎందుకు తినలేదా అని బాధపడతారు. రుచి అయితే అద్భుతంగా ఉంది. పన్నీర్ కర్రీ టేస్ట్‌లో ఉంది. మాటలు లేవు. కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి అది కూడా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి. ముందుగా ఒలిచిపెట్టుకున్న చింతకాయలని వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. చింతకాయలు ఒలిచిన తర్వాత ఎర్రగా ఉన్నాయి బాగోవు కర్రీ, తెల్లగా ఉన్నాయి కర్రీ బాగుంటుంది. కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా పసుపు, కారం, సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా అన్నీ కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పెరుగు వేసుకొని కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఈ కర్రీని నేను మరో 2 విధాలుగా కూడా వండి చూశాను, కానీ ఈ స్టైల్లోనే కర్రీ బాగుంది. కొద్దిగా జీడిపప్పు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి కర్రీలో వేసుకుని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని కాసేపు ఉడకనివ్వాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకొని చీమ చింతకాయల కర్రీ రెడీ. కర్రీలో జీడిపప్పు పేస్ట్ మాత్రం మిస్ చేయొద్దు, ఖచ్చితంగా వేసుకోండి. మరో 2 విధాలుగా కూడా ట్రై చేశాను అన్నాను కదా, అందులో ఒకటి స్వీటు, ఇంకొకటేమో పాలు పోసి వండాను. ఇంకో విధంగా కూడా వండాను, కానీ ఈ వీడియో తీసి 1 ఇయర్ అయిపోయింది, నేను మర్చిపోయాను. మేము ట్రై చేసినట్లో అయితే ఇదే బెస్ట్ అనిపించింది, కానీ దేని టేస్ట్ దాన్ని. మా చిన్నోడికి మసాలా వేసిన కర్రీ ఇదే ఫస్ట్ టైం పెట్టడం.